ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 16 రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నదానంలో పాల్గొన్న గల్లా అరుణకుమారి పితృపక్షాల సందర్భంగా అన్నదానం చేయడం వల్ల పితృదేవతలతో పాటు అన్నదానం చేసిన వారికి కలిగే మేలును వివరించారు. శివుడు, విష్ణువు, అమ్మవారు 3 రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలమూర్తి ఉండడం చాలా విశేషమన్నారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ ఆలయంలోని ఛాయా ధ్వజస్తంభం ఒక అద్భుతమని అన్నారు. సాల గ్రామాలకు భక్తులు స్వయంగా అభిషేకం చేసే చాలా అరుదైన అవకాశం ఈ ఆలయంలో ఉందన్నారు. భక్తులందరూ ఆలయాన్ని సందర్శించి సాలగ్రామ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. సాలగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు. స్వయంగా పలువురికి వారు అన్నం వడ్డించారు, భోజనాన్ని స్వీకరించారు. అనంతరం అర్చక స్వాములు వేదాశీర్వచనం చేసి మూలమూర్తి శేషవస్త్రం వీరికి అందించారు. ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. యోగి మల్లవరంలో ఉండే గుడికి ధీటుగా ఇక్కడ గుడి కట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ గుడి చూసి నేను చాలా ఆశ్చర్యపోయినాను. అంటే వేరే గుడిలో ఏమన్నా అన్నదానం పెడతా ఉన్నాడా ఏమనుకున్నాను. కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దెర్ ఇస్ ఎ విల్ అండ్ దెర్ ఇస్ ఎ వే అనేసి. ఆయన కోరిక ఆయనకు పుట్టిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పుట్టిందో లేకపోతే దేవుడు పుట్టించాడో ఎవరు పుట్టించారో తెలియదు. కానీ ఇంత పెద్ద స్థలంలో తిరుపతిలో ఒక్క సెంటు కావాలన్నా కానీ పోటీలు పడి తీసేసుకుంటున్నారు వ్యాపారస్తులు. చాలా ఖరీదులు కోట్ల రూపాయలు పోతూ ఉంది. అయినా కానీ ఇంత స్థలంలో ఇంత ఊరి మధ్యలో ఇంత పెద్ద గుడి కట్టడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అప్పుడెప్పుడో మనం విన్నాం చరిత్రలో, పురాణాలలో అన్నమయ్య మరి శ్రీరాముని గురించి గుడి కట్టాడని, ఇంకెవరో ఏదో కట్టారని. కానీ ఈరోజు నిజంగా ఈ అన్నమయ్య, ఈ దినేష్, ఈ సాలిగ్రామం శివుడు ఈ రూపంలో ఈ గుడి కట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం, చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చేతిలో డబ్బులే ఉండవసరం లేదు. డబ్బులు లేకపోయినా కోరిక అనేది, ఆ ఆశయం అనేది ఉండాలి. ఆ ఆశయం దేవుడే నెరవేరుస్తాడనే దానికి మన దినేష్ ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది.